నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగర కార్యక్రమం నిన్నటికి 1113 రోజులైందండి. ఈ రోజు 1114వ రోజు. ఈ గీతా జ్ఞానగర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నాను. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రహణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞాన యజ్ఞంలో ఈరోజు 1114వ రోజు. అంటే కలియుగం ప్రథమ పాదం జంబూ ద్వీపంలో భరతవర్షం భరతఖండంలో మనకు క్రీస్తు శకం అనేటువంటి వరుస క్రమంలో 2024 మార్చి 23వ తేదీన ఈరోజు శ్రీమద్ భగవద్గీత సమాపనోత్సవంలో ఉండేటువంటి 3 రోజుల్లో ఈరోజు 3వ రోజు. 3, 2, 1. ఈరోజు 3, రేపు 2, ఆ తర్వాత 1, ఇలా ముగింపజేసుకున్నటువంటి ఈరోజు
మరి శ్రీకృష్ణ దేశికేంద్రుల కందపద్యాలలో 259వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? పరమహంస ఆశ్రమధరుని పరిపూర్ణపు బోధవాని పనులు సమమే వార్నెరిగి ఎరుగక నుతి నిందలు గరపిన తత్ఫలము ప్రజల కగు నిజముజుమి. సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు. ఇంకా దీనికి మనకు అర్ధగంట సమయం అండి. చూడండి, 6:30 వరకు ఈ యొక్క కందపద్యానికి విశ్లేషణ జరుగుతుంది. మీ సందేహాలు కంప్లీట్ గా ఏమైనా ఉంటే పూర్తిగా తీర్చేసుకోండి. వాళ్ళు ప్రతి పదం ముఖ్యమైనది. చూడండి, ఈ పద్యంలో మనకు ఈరోజు 2 విషయాలు చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి ఒక క్రమం ఉందండి. గురువుగారు ఈ 259వ కందపద్యాన్ని ఏ ఉద్దేశంతో చెప్పారనేది ముందు మీకు చెప్తాను నేను. సమాజంలో ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రబోధ 2 రకాలుగా తెలుస్తున్నది. ఒకటేమో సన్యాసాశ్రమం, అంటే కాషాయం కట్టుకుంటేనే, బొట్టు పెట్టుకుంటేనే, జుట్టు కట్టుకుంటేనే, గడ్డం పెంచుకుంటేనే అనేది ఒక వర్గం ఉంది. అది అక్కడ చెప్పింది పరమహంస ఆశ్రమధరుడు. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లా తయారైనారు, ఈ మనోళ్ళు కూడా. అంటే ఇప్పుడు వాళ్ళకంటే ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే నెంబర్ 1, పెళ్ళయ్యకూడదు. పెళ్ళయ్యకూడదు అంటే వానికి గుండు కొట్టి స్పష్టంగా అతని చేత అతనికే దినాలు చేపించేస్తారు, కర్మక్రియలు చేపించేస్తారు సన్యాసం ఇచ్చేటప్పుడు. పరమహంసాశ్రమధరుని అంటే అది అర్థం. అతనికి దీక్షనామం ఇచ్చేటప్పుడు మీ పేరు పలానా అమృతానంద, మీ పేరు పలానా పరిపూర్ణానంద, మీ పేరు పలానా, ఆయన ఎవరు ఉన్నారు కదా దిండిగల్ ఆశ్రమంలో ఉన్నాడు, చైతన్యానంద, సుందర చైతన్యానంద, సుందరరాజు ఆయన పేరు ముందు. ఆ సుందరరాజుకి సుందర చైతన్యానంద ఇచ్చారు కదా. ఆ రోజు నుంచి అతను ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ జన్మలో ఇంకా పెళ్లి చేసుకోరాదు, అది నియమం. ఈ పెళ్లి చేసుకోకుండా కాషాయం కట్టుకొని, జుట్లు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని, బొట్లు పెట్టుకొని ఒక ఆశ్రమానికి పరిమితమై ప్రజాధనాన్ని ఆశ్రమ అభివృద్ధికి వెచ్చిస్తూ పీఠాధిపతిగా ఉండి సమాజానికి నీతి బోధించేటువంటి వ్యక్తుల్ని పరమహంస ఆశ్రమధరులు అంటారండి. ఇది ఒక రకం అండి. వీళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పి విడిచిపెడతాం మీకు నేను. వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు. జగద్గురు ఆదిశంకరులు, ఆయన శక్తి పీఠాలని స్థాపించింది ఆయనే కదండి. వీరు పరమహంస. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే ప్రస్తుతం ఆ పరంపరలో ఉండేటువంటి ఇప్పుడు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కదా, ప్రస్తుతం ఇప్పుడు జీవించి ఉన్నారండి. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక శక్తి పీఠాలకు, శంకర పీఠాలకు అధిపతులు ఉన్నారండి, భారతీ తీర్థస్వాములు. ఈ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళను అట్లా అంటారు.
ఆ కోవలోకి వచ్చి ప్రస్తుతం మీకు చెప్పాలంటే ఆ వరుస క్రమంలో ఆ గురు పరంపరా క్రమంలో ఉండేవాళ్లే ప్రస్తుతం పరిపూర్ణానంద, తర్వాత ఎవరో ఇంకొక ఆయన ఉన్నాడు, సామవేద షణ్ముఖ శర్మ, ఆ గురు పరంపరలోని వాడు ఆయన కూడా. సామవేద షణ్ముఖ శర్మ మంచి ఆధ్యాత్మికవేత్త. వీరిని ఇప్పుడు చెప్పిన వారందరూ పరమహంసాశ్రమ ధరులు అండి. అంటే ఆ సాంప్రదాయంలో వచ్చారు, అదే వాళ్ళ గురు పరంపర అంటే ఉన్నారు. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూడండి. నెక్స్ట్ పరిపూర్ణపు బోధవారు. నెక్స్ట్ పదం అదే. పరమహంసాశ్రమ ధరులు అంటే మీకు అర్థమైంది కదా. పరిపూర్ణపు బోధవారు అంటే ఇది కొంచెం అర్థం కావడం చాలా మందికి కొంచెం ఇబ్బంది కాబట్టి దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రజల తరపు నుండే సమస్య మీరు దాన్ని అడగాలి, అప్పుడే నేను కూడా తెలుసుకోగలుగుతా. పరిపూర్ణపు బోధవారు అంటే మీకు క్లారిటీ ఇవ్వాలంటే, నంబర్ 1, ఇప్పుడు రమణ మహర్షి ఏ ఆశ్రమానికి అధిపతి? ఆయన ఆశ్రమం రమణాశ్రమం ఉంది, కానీ అధిపతి అంటే రమణాశ్రమానికి. రమణాశ్రమానికి ఆయన అధిపతి కాదు, ఆయన వద్దన్నాడు ఆ పని. రమణులు ఎక్కడ ఆశ్రమం వద్దు, నేరుగా ఆయనే వచ్చి శివాలయంలో ఒక మూల పడి ఉన్నాడు అంతే. ఆయన్ను మహర్షి అని మనం పెట్టి దాన్ని ఒక సంస్థగా ఆయన వద్దన్నటువంటి డబ్బంతా పక్కన పెట్టిండి. అది ఎట్లా జరిగింది మీకు చెప్తున్నా. ఇప్పుడు ఆయన ముట్టుకోలేదు, ఏది ఆర్థిక లావాదేవీలు పట్టించుకోలేదు ఆయన. కానీ ఆయన తరపున వచ్చినటువంటి దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తర్వాత ఆయన వంశస్థులు ఎవరో వచ్చి దాన్ని ఇంకా ఏడన్నా మనం చూడు ఇప్పుడు నాగేశ్వరరావు పిలిస్తే అన్ని మర్చిపోతానండి. ఎందుకంటే దీనికి పాత్రధారి సూత్రధారి ఆయన. ఆయన సూత్రధారి, ఈడు పాత్రధారి. ఆయన ఆడించేవాడు, ఈయన ఆడేవాడు. మనం ఆడేవాడు, మళ్ళీ నేను మీరే మీ ఇద్దరిని ఆయన ఆడించేవాడు. ఆయన ఆడించేవాడు అయితే మనం ఆడేవాడు. ఇక చెయ్యి దించండి అంటే ఒకటి ఆయన హోస్ట్ చేయాలనుకుంటా, మీరు కో హోస్ట్ చేశారు. లేదు హోస్టే చేశాను. మరి కో హోస్ట్ అని రిఫ్లెక్ట్ అయిందండి స్క్రీన్ మీద. అది నాది. ఓకే, ఎంతకి ఒకే ఐకాన్ ఉంటది. హోస్ట్ ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ కో హోస్ట్. అవును, నాగభూషణం గారిని కూడా చేయాలి కదా. ఆయన ఆల్రెడీ ఉన్నట్టుంది, కో హోస్ట్ ఉన్నాడు ఆయన. ఆయన హోస్ట్ చేసేస్తే పోలా అట్రాదా? ఏం గురుగారు, టెక్నికల్ నాకు తెలియదు. ఓకే రైట్, మన సబ్జెక్ట్ వచ్చేస్తాం. అది ఇంకా హోస్ట్ చేసినాం కదా, ఆయన చూసుకుంటారు. ఇప్పుడు చూడండి, మీకు తేడా బాగా తెలియాలండి. ఇది ఎందుకు చెప్పారో కూడా చెప్తాను. పరమహంసాశ్రమ ధరులు అంటే సన్యాసులు అండి. పరిపూర్ణపు బోధవారు అంటే గృహస్థు సన్యాసులు అండి. గృహస్థు సన్యాసులు. ఓకే, నాకు చేత వచ్చిన పదాలన్నీ ప్రయోగిస్తాం, మీకు అర్థం కాకపోతే అడగండి. ఎందుకంటే నేను ఈ పరిపూర్ణపు బోధవారి గురించి మాట్లాడేటువంటి అర్హత మనకు లేదు. ఎందుకంటే దాంట్లో మాట్లేదు. అద్వైత సాంప్రదాయం అంటే జగద్గురు ఆదిశంకరులు ప్రవర్తకులు అని చెప్పాలా. కానీ మహాద్వైత సాంప్రదాయానికి ప్రవర్తకులు ఎవరంటే చెప్పేటోడు కనపడలే నాకు. దీనికి ఒక ప్రవర్తకుడు అని తనిగా లేదు. ఇది మాది ఫలానా అని బోర్డు వేసుకున్నారంటే అది ఎరుక సాంప్రదాయం. అది ఆశ్రమాలు ఉన్నట్టు ఉండాలి. కానీ ఈ ఆశ్రమాలు ఏం చేశారు, సేమ్ అదే విధంగా ఆర్థిక లావాదేవీలు వసూలు చేసి దాన్ని పెంచి పెద్ద చేసేదానికి మాకు అన్ని తెలుసు మీకేమీ తెలుసు అని కొట్లాడుకుంటా ఉంటే అది నిజానికి పరిపూర్ణపు బోధ ఆశ్రమం కాదది. అందుకని చెప్తున్నాను, పరిపూర్ణపు బోధ వాని పనులు గురించి నాకు చెప్పేదానికి తెలియదండి. కానీ మీరు ఇచ్చినటువంటి ప్రశ్నల వల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. పరమహంసాశ్రమ ధరుడు అంటే జగద్గురు ఆదిశంకరుల పరంపర. పరిపూర్ణపు బోధవాని పనులు అంటే శ్రీ 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 శివరామ దీక్షితులకు ముందు వెనకాల ఉండే పరంపర. ఇప్పుడు పరిపూర్ణ బోధవారు చేసేవారు ఎలా ఉండాలి? అదే ఆడ చెప్తుంది, దాని ఆన్సర్ ఇప్పుడు చెప్పబోయేది అదే చెప్తున్నారు కదా, అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు తంతనికి అర్థమైందా? ఫస్ట్ ఇద్దరు రెండు రకాలుగా అర్థమైందా? అర్థమైందండి. దీనికి ఎందుకు ఈ పద్యం పెట్టారు అని చెప్తాను.
మీకు భగవద్గీతలో కూడా 3వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తాడు, లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా. రెండో వీళ్ళే వాళ్ళు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం. పరమహంసాశ్రమధరులు వీళ్ళు. జ్ఞానయోగేన సాంఖ్యానాం, సాంఖ్యులు అంటే సన్యాసులు. తర్వాత కర్మయోగేన యోగినాం, 3వ శ్లోకం, 3వ అధ్యాయం 3వ శ్లోకం. ఎందుకు వచ్చింది ఇది అంటే, అంతకుముందు కన్ఫ్యూజ్ అయ్యాడు శిష్యుడు. ఏంటయ్యా, ఒక్కొక్కసారి సన్యాసం గొప్పదంటావు, ఒక్కొక్కసారి గృహస్థాశ్రమం గొప్పదంటావు, ఇందులో ఏది గొప్ప అని డౌట్ వచ్చింది ఆయన. అక్కడ చెప్పిన మాట ఇక్కడ సరిపోతాను చూడండి. ద్విధ నిష్ఠ, ఈ 2 రకాలు కూడా మార్గాలే తప్ప మనుషులు మామూలుగా అందరూ మనుషులేనయ్యా. చూడు, వాళ్ళు మానవులు, వీళ్ళు మానవులే కదా. వాళ్ళ లక్ష్యం వీళ్ళ లక్ష్యం వేరు వేరా? అది పట్టుకోయా, ఇంకా మీకు డౌట్ రాదు. లక్ష్యం ఒకటేనని తెలిస్తే వీళ్ళు వాళ్ళని విమర్శించాలనా? లేదు. వాళ్ళు వీళ్ళని విమర్శించాలనా? లేదు, విధానం తేడా. ఈ సమస్యకే శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ దేశికేంద్రుల తులనాత్మక పరిశీలన అనే అవసరమైంది. ఈ జ్ఞానయజ్ఞం ప్రారంభించేటప్పుడు కూడా అదే సమస్య ఎదురైంది అందరికి. శ్రీ 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 శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం అని బోర్డు వేసుకున్నారు కదా. దీంట్లో భగవద్గీత ఎందుకు చెప్తారన్నారు. ఇప్పుడు అడుగుతా నేను, వారికే ప్రశ్న. ఇప్పుడు శ్రీకృష్ణ దేశికేంద్రులు శివరామ దీక్షితుల శిష్య పరంపర కదా. అవునండి. పరమహంసాశ్రమ ధోరణి ఇక్కడ ఎందుకు ప్రస్తావించారు అంటే, పరమహంసాశ్రమ ధరులు అంటే కాషాయం కట్టినటువంటి సాంఖ్యులు, సన్యాసులు. పరిపూర్ణపు బోధ అంటే మఫ్టీలో ఉండే గృహస్థ సన్యాసి. ఇతనికి గడ్డం పెంచాలని రూల్ లేదు, పెంచుకుంటే తప్పు లేదు. బొట్టు పెట్టుకోవాలనే నియమం లేదు, పెట్టుకుంటే తప్పు లేదు. జుట్టు పెంచాలనే నియమం లేదు, పెంచుకుంటే తప్పు లేదు. కాబట్టి ఇతనికి గృహస్థాశ్రమంలో ఉంటాడు, ఇతను పరిపూర్ణపు బోధవారు. అవునండి. కానీ అతనికి వేరే ఫలితం, ఇతనికి వేరే ఫలితం ఉంటదా? ఉండదు. ఇద్దరిది ఫలితం ఒకటే, టార్గెట్ ఒకటే కదా. ఫలితం ఒకటే, ఇది గ్రహించాలి. వాళ్ళిద్దరిని ఎరిగి ఎరుగక, ఈ 2 పదాలను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు 2-3 రోజులు కావాలి. మీకైతే చాలా తక్కువ టైంలో చెప్పగలుగుతా. ఇందుకు ముందే ప్రశ్న మొదలు వచ్చేసింది, ఆ ప్రశ్నకు ఆన్సర్ చూడండి. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానగా అంటే, పురా అంటే ముందే, 259వ కంద పద్యంలో చెప్పేటువంటి ఆన్సర్ మీకు ముందే చెప్పాను కదా. ముందే అంటే పురా అంటే ముందే, ప్రోక్త నా చేత అనగా చెప్పబడిందయ్యా. మయా నా చేత, పుణ్యాత్ముడా కావూరు నాగేశ్వర ప్రసాద్ ప్రోక్త చెప్పబడింది నీకు. చూసారా, 2 రకాల బోధ నా దగ్గర నీకు ఎప్పుడో చెప్పబడింది కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. మీరు కేవలం కలియుగంలో జన్మించిన కావూరు నాగేశ్వర ప్రసాద్ అనుకుంటే, ఈ సృష్టికి ముందే ఉన్నటువంటి నువ్వు పరిపూర్ణుడేనని దక్షిణామూర్తి నుంచి గ్రహించినటువంటి విజ్ఞానాన్ని నేను అంటే శ్రీ మహావిష్ణువు, నీకు అంటే సూర్యునికి, అంటే నీలో ఉండే బుద్ధికి పురా సృష్టికి ముందయ్యా. ఏ యోగంలో చెప్పాను? జ్ఞానయోగంలో చెప్పాను నేను. తర్వాత వచ్చిన ఈ సాంఖ్యులు, కర్మయోగులు తంతని గాని. సాంఖ్యులు అంటే సన్యాసులు, కర్మయోగులు అంటే అచల పరిపూర్ణ రాజయోగులు. ఇద్దరిలో యోగం కామన్. అవునండి. ఇద్దరిలో అంటకుండా జీవించేటటువంటి ఉపాయం కామన్. కాబట్టి వీళ్ళిద్దరికి 2 మార్గాలు ఉంటాయే తప్ప లక్ష్యం ఒకటే, అందరికీ పరిపూర్ణం ఒకటే. వాళ్ళకి వేరే పరిపూర్ణం, వీళ్ళకి వేరే పరిపూర్ణం లేదు నాయన. లేదండి, లేదు. దాని తెచ్చి ఇక్కడ పెట్టేటప్పుడు కూడా ఇది ఏమంటారు, పిపీలిక మార్గము, తర్వాత విహంగ మార్గం అన్నారు. పిపీలిక మార్గం అచల పరిపూర్ణ రాజయోగం, విహంగ మార్గము సన్యాసులది. అచల పరిపూర్ణ రాజయోగుల్లో మళ్ళీ పిపీలికము విహంగ 2 ఉన్నాయి. భీంపల్లి గడ్డియారి వంశం పిపీలిక మార్గం,
అంటే గురువు గారు పిపీలికి మార్గం అంటే వాళ్ళు నేర్చుకుని చిన్నగా వచ్చి నేర్చుకునే వ్యవహారం. అవును. విహంగ మార్గం అంటే ముందు జన్మలోనే బాగా పట్టు సాధించినటువంటి వాళ్ళు రమణ మహర్షి వాళ్ళే డైరెక్ట్ గా 4 రోజుల్లోనే 4 సంవత్సరాల్లోనే వచ్చి రమణ మహర్షి లాగా వెలుగొందడం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఈ గ్రూప్ లోకి వచ్చి అసలు ఏమాత్రం అసలు ఉపదేశం తనిగా గురువు దగ్గరికి పోయి ఉపదేశం తీసుకోవడం కానీ అట్లాంటివి ఏం పాటించలేదు. అయినా మీరు దీన్ని వదలకుండా 1115 రోజులుగా దీన్ని గట్టిగా పట్టుపడేశారు కదా. ఆ విధంగా వచ్చిన కొద్ది కాలంలోనే నిజం తెలుసుకోవడం. ఇప్పుడు మీకు మళ్ళీ కొత్తగా లేదండి, మీరు కొత్తగా గుండు కొట్టుకోవాలి, ఇంకా మీకు దీక్షానామం ఇవ్వాలి, మీరు అప్పుడు అదే విధంగా అమృతానంద ఏదో ఒక పూర్ణానంద పరబ్రహ్మానంద మీకు పేరు పెట్టాలని చెప్తే ఒప్పుకుంటారు? మీరు వస్తారు అసలు? లేదు. అట్ట కాబట్టి మానవులందరికీ ఒకటే లక్ష్యం కనుక దయచేసి 2 మార్గాలను చూసి వీళ్ళని భ్రమించబాకండి. పరమహంసాశ్రమధరులు వేరు, పరిపూర్ణపు ప్రబోధలో ఉండే వాళ్ళు వేరు అని వీళ్ళను వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుకోబాకండి. ఇప్పుడు మీకు పద్యం పూర్తయినాక నేను మీకు సందేహానికి సమాధానం ప్లేస్ ఇస్తానండి. వారిని ఎరుగక, వారిని అంటే ఇద్దరిని, ఎరుగక అంటే ఇద్దరికి లక్ష్యం ఒకటే అని ఎరుగక. చూడండి, నీళ్ళల్లో ఉంటే మొసలికి ఎంత శక్తి ఉంటుందో, జ్ఞాన యజ్ఞంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ తో ఉంటే ఎక్స్ప్లెనేషన్ అంత శక్తివంతంగా వస్తుందండి. నీళ్ళల్లో ఉంటే చేప ఎంత సంతోషంగా ఉంటుందో, మీరుండే జ్ఞాన యజ్ఞంలో మీరుండేటువంటి సత్సంగంలో నేను అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. అంటే ఇప్పుడు ఇంతకు ముందు మీరు ప్రశ్నించాల్సి వచ్చేది, ఇప్పుడు మీరు వేయబోయే ప్రశ్నకు నాకు ముందే తెలిసి మీ ప్రశ్న నాకు ముందే చేరిపోతాను. అది ఆశ్చర్యకరమైన విషయం. నాకు వారిని అంటే ఎవరిని అని మీరు అడగబోతున్నారని ముందే చెప్తాను. వారిని ఎరుగక అంటే వారిని అంటే ఎవరు వారు అని మీరు అడుగుతారని. పరమహంసాశ్రమధరులు అంటే అద్వైత సాంప్రదాయ ప్రవర్తకులు, పూర్ణపు బోధవారు అంటే శివరామ దీక్షిత సాంప్రదాయ ప్రవర్తకులు, అట్లాగే పిపీలిక మార్గస్థులు, విహంగ మార్గస్థులు, ఇట్లా సన్యాసులు వేరుగా, గృహస్థులు వేరుగా, అచల పరిపూర్ణ ప్రబోధ నేర్చుకునేటువంటి వాళ్ళు వేరుగా, ఈ అద్వైత సిద్ధాంత ప్రవర్తకులు వేరుగా ఉన్నారేమోనని ఎరిగి, వారిని ఎరిగి అంటే వేరుగా ఎరిగి, ఎరుగక అంటే ఇద్దరికి లక్ష్యం ఒకటేనని ఎరుగక. అవునండి, లక్ష్యం ఒకటే గుర్తించాలి. ఇది కేవలం మీ భయానికి వచ్చిన ఆన్సర్లే. మీరు వేసేటువంటి ప్రశ్నకు నేను ముందే వణికిపోతుంటానండి. ఇది నిజమండి. చెప్పండి. మీరు వేయబోయేటువంటి ప్రశ్న ఎలా ఉంటుందంటే, ఇంకా మాటలు రాని పిల్లోడు కూడా నేర్చుకునేస్తాడు ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేస్తే. కాబట్టి పరమహంస అంటే ఉత్తమ పదమును పొంది సమాజంలో గడ్డం పెంచుకొని, కషాయం కట్టుకొని, సాలువాలు వేసుకొని, పూలమాలలు వేసుకొని, పూజలు చేయించుకొని తిరుగుతున్నటువంటి వారు. పరిపూర్ణపు బోధవారు అంటే సామాన్యంగా ఉండేటువంటి గృహస్థులు, మామూలుగా కార్పెంటర్ అయితే ఆ పని చేస్తే చెప్పులు కుట్ట, అది ఏం పని ఉంటే ఆ పనిలో ఉంటే ఆయన పరిపూర్ణంగా ఉంటాడు. కానీ ఆయన వేషధారణ ఉంది కాబట్టి ఆయన గొప్పవాడని ఎరిగి, ఈయన మామూలు గుడ్లు కట్టుకొని యూనిఫామ్ లేదు, ఏం లేదు, ఇతను ఇంట్లో మామూలు సంసారిగా ఉన్నాడేమో అనుకొని తెలుసుకొని వీళ్ళిద్దరి మధ్య తేడా ఎరుగక. ఎరుగక అనేది 2 అర్థాలు చెప్పాలి మీకు. వీళ్ళిద్దరి మధ్య తేడా ఉందని తెలిసిన వాడు తెలియని వాడే. అవునా? చూడండి, తెలియని వాడే. ఎరిగి ఎరుగక అనే పదాలు ఎక్స్ప్లెనేషన్ అయితా ఉంది. అది ఇక్కడ మీరే చెప్తున్నారు, నేను లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే తేడా లేదని తెలిసినవాడు తెలియనివాడు, తేడా ఉందని అనుకున్నవాడు తెలియనివాడే. అది నేను చెప్పబోయే ఆన్సర్. తేడా ఉందని తెలిస్తే వాడు తెలివిలేనివాడు. అంతే. వాళ్ళిద్దరిని సమానంగా చూసేవాడు పరిపూర్ణుడు. అవునండి. అయిపోయినా? అంతేనండి, అంతే అంతే. తర్వాత ఉండేటువంటి అర్థం అంతా మీరే నాకు చెప్పగలుగుతారు. ఏంటంటే నుతి, నిందలు. నుతి అంటే పొగడడం, నింద అంటే తిట్టడం. ఎవరు పొగడతారు, తిడతారు, ఈ 2 చేసేవాళ్ళు ద్వంద్వ భావం ఉండేవాళ్ళు. వాళ్ళు దేనికి పనిరారు. వాళ్ళిద్దరిలో తేడా చూసి తిట్టేవాళ్ళు 2 సాంప్రదాయాలు కాదు, వాళ్ళ అసాంప్రదాయం.
సన్యాస గుడ్లు కట్టుకుండేవాడిని గొప్పవాడని, గుడ్లు కట్టుకోకుండా సాధారణంగా ఉండే గృహస్థు అతనికి పరిపూర్ణ బోధ తెలియదు అని భావించేటువంటి వాడు తెలియని వాడు. వీళ్ళిద్దరినీ పరిపూర్ణులుగా చూసేవాడు ఎవరో చెప్పేదే, అది మాత్రం నేను చెప్పాలి ఇప్పుడు మీకు. ఎందుకంటే మీరుండే ప్లేస్ నాకు అర్థమైపోతా ఉంటుంది. ఇప్పుడు మీరు రెండో నెంట్లో ఉండారు, మూడో నెంట్లో లేదు, రెండో నెంట్లో ఉండారు, కానీ అది కూడా ఇరుకే. అది చెప్తాను చూడండి. రెండో నెంట్లో ఉండేటప్పుడు మీరు ఎలా చూస్తారంటే ఇద్దరిని సమానంగా చూస్తారు. ఇప్పుడు నేను మీకు అక్కడి నుంచి తీయాలా, చూసేస్తా చూడండి. రెండో నెలలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒకరిని తిడుతూ ఒకరిని పొగుడుతూ ఉండే ఇద్దరిని సమంగా చూడాలి కదా అని మీరు నాకు చెప్తారు. నేనంటాను సమంగా చూసి చూడకనే చూడవయ్యా, అదే ఆన్సర్. అది సమంగా చూసి ఓకే, చూడకనే చూడాలి, చూడకనే ఉండాలి. ఓకే, అది ఇంకా అయిపోయింది, చూడకనే ఉండాలి. అంటే ఇప్పుడు వీళ్ళని పొగడడం మీకు అవసరం లేదు, వాళ్ళని తిట్టడం మీకు అవసరం లేదు. ఎవరిని పొగడగా తిట్టడానికి, ఎందుకంటే మీరు పరిపూర్ణులు కనుక వాళ్ళిద్దరిలో తేడా చూసే తెలివి మీలో లేకపోతే అప్పుడే మీరు పరిపూర్ణులు. నేను సమానంగా చూస్తున్నాను అంటే కూడా తేడా చూసినట్టేనండి. నేను సమానంగా వాళ్ళిద్దరూ నాకు పరిపూర్ణులేనండి అని చెప్పడం కూడా దోషమేనండి. అది నిర్ణయమే దోషం అంటారు. అంటే సమానం కాదని మేము చెప్పినామా అని నేను వస్తా కొట్లాడు. అది మీకు అర్థం చేయిస్తుందంటే టెక్నికల్ గురించి మాట్లాడతారు వాళ్ళు. చూసారా, ఇప్పుడు నుతి నిందలు గరిపిన, ఒకరిని పొగడడం ఒకరిని తిట్టడం అనేసి రెండు రకాలుగా చేస్తే తత్ఫలము, ఆ నిందించిన ఫలం గాని పొగిడిన ఫలం గాని ఖచ్చితంగా వాళ్ళకి, నిందించిన వారికి నిందా ఫలం, పొగిడిన వారికి పొగడత ఫలం. ఈ ఫలం ఎవరికి అవుతుంది? తేడా చూసిన వాళ్ళకి అవుతుంది. అవును. సమానంగా చూసిన వాళ్ళకి ఆ ఫలం ఉంటుంది. అవును. కానీ తేడాగా చూడకుండా సమానంగా చూడకుండా దేనికి అంటకుండా హాయిగా ఉండేవాడికి ఫలితమే లేదు, అవసరం లేదు ఫలితం వాడికి. అవునండి. మనం కరెక్ట్ గా 33 నిమిషాలు అంటే అర్ధగంట పైన పూర్తయింది. ఇంకా మీరు ప్రశ్నించండి పైన. అంటే గురుగారు ఏం లేదు, ఇప్పుడు ఈ పరిపూర్ణ బోధించే వాళ్ళు గృహస్థ ఆశ్రమంలో ఉన్నవాళ్ళు. ఇలా గృహస్థాశ్రమం అంటే కుటుంబం ఉంటుంది, సంపద ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. మరి సన్యాస ఆశ్రమంలో ఉండే వాళ్ళకి కుటుంబం ఉండదు, మళ్ళా సంపద ఉండదు, వాళ్ళకి మిగతా లంపటం ఉండదు. మరి పరిపూర్ణ బోధలో ఉండేవాళ్ళు మరి ఇన్ని తగిలించుకుని ఇంకా వదిలింది ఏమిటి వీళ్ళు? ఎవరు పరిపూర్ణ బోధలో ఉండే ఆశ్రమాలు నిర్మించుకునే వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వదిలింది ఏముంది? చెప్తాను. అచల పరిపూర్ణ బోధలో ఉండే వాళ్ళంతా పరిపూర్ణులు కాదు. అక్కడ సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళంతా పరిపూర్ణులు కాదు. వీళ్ళిద్దరిని బేరీజ్ వేసేటువంటి వాడు పరిపూర్ణుడైతే సమస్య లేదు, ప్రశ్నించేవాడు ఉండడు. కానీ అందరి తరపున మీరు ప్రశ్నించారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానంగా నా అనుభవాన్ని చెప్పాలి. మీరు ఇంత ముందు చెప్పేశారు కానీ ఊరికి అడుగుతున్నాను. పర్వాలేదు, అడగండి. ఇప్పుడు నేను మీకు ఉదాహరణగా నా ఎక్స్పీరియన్సే చెప్పాలి. ఇంకా గ్రంథాలు అవన్నీ ఎత్తుకురాకూడదు, దీనికి జ్ఞానయజ్ఞం అయిపోయింది. అవునండి. నా అనుభవమే చెప్పాలి. ఈ మొట్టమొదటిసారిగా పోయిన సంవత్సరం అనుకుంటాను, నేను ఎవరు, నేనేమై ఉన్నాను, నిజంగా ఏం కావాలనుకుంటున్నాను అనే టాపిక్ పైన ఒక సత్సంగం జరిగింది పేరవరంలో, రాజమండ్రి దగ్గర పేరవరం. ప్రథమ వార్షికారాధన జరిగింది. ఇప్పుడు రెండో వార్షికారాధన మళ్ళీ అదే ప్లేస్ లో నేను పరిపూర్ణమా అనే టాపిక్ పైన మళ్ళీ జరుగుతుంది ఈసారి. అక్కడ నాకు ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం ఉందండి. ఆయన పేరు సత్యానంద గిరి. వారు గిరి సాంప్రదాయం, అద్వైత సాంప్రదాయం. కానీ పరిపూర్ణ బోధ అద్భుతంగా చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు పరిపూర్ణ బోధ. ఆయన ఉండేది గీతా మందిరం. అచల గురు పూజ అదే గీతా మందిరంలో జరిగింది. ఇది నా జీవితంలో ఒక విలక్షణ కార్యక్రమం. ఇప్పుడు చెప్పండి, పక్కన అచల పరిపూర్ణ గురు పరంపరలో ఉండేటువంటి పద్మావతి శ్రీనివాసన్ గారు అచల గురు పూజ చేయాలని ఐడియా వచ్చింది.
ప్రథమ వార్షికారాధన జరపాలి, మేము కూడా మొదలు పెడతాం. అయినా కురుపు నాగేశ్వరరావు గారి ఇంట్లోనే చేస్తున్నారు కదా, ఇక్కడ మా ఏరియాలో కూడా చేసుకుంటే బాగుంటుంది అని ఆవిడ అడిగారు. అప్పుడు నేను చెప్పాలనుకున్నా, ఏమనంటే ఎందుకమ్మా ఎక్కడైనా ఒకటే కదా, మీ మనసులో ఉంటే చాలా ఈ పూజలు ఇవంతా ఎందుకమ్మా అని నేను చెప్పాలనుకున్నా. వాళ్ళు ముచ్చట మనకు ఎందుకు కాదనాలి, మనం వద్దనడం కూడా తప్పే కదా. చేయమని చెప్పడం, ప్రోత్సహించడం ఎంత తప్పు, వద్దని చెప్పడం కూడా అంతే తప్పు. అందుకని ఎట్లా జరుగుతుందో చూద్దామని పోయి అటెండ్ అయితే అక్కడ సందేహం వచ్చింది అమ్మగారికి. అమ్మగారికి వచ్చిన సందేహం ఏంటంటే, ఇప్పుడు మనదేమో అచల సాంప్రదాయం, అదే చూడండి, సత్యానందగిరి అయ్యగారు మనదేమో అచల సాంప్రదాయం. ఇప్పుడు ఆవిడ ఉండేదేమో గీతా మందిరం, నేను కూర్చోలేదు అక్కడ చూడండి, మందేమో అచల సాంప్రదాయం అయిపోయా. నేనేమో ఆ సత్యానందగిరి వద్దనే నేను చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్చుకుంటా ఉండ, ఆయన భగవద్గీత నాకు నేర్పించారు. ఇప్పుడు పని చేద్దాం, అచల గురు పూజ, అచల గురువు కాబట్టి మీకు ఇంట్లో చేస్తాం. ఆమె ఏం చెప్పారంటే, ఆ ఆశ్రమంలో పోయేసి పూజ మామూలుగా మొక్కుబడిగా పూజ చేసుకుని వచ్చేస్తాము, ఇక్కడ అచల గురు పూజ చేద్దాము, భోజనాల కార్యక్రమం అంతా అక్కడ పెట్టుకుందాం మళ్ళీ అని చెప్పారు. ఈమె సందేహానికి ఎందుకమ్మా ఈ సందేహం, నేరుగా పోయి పీఠాధిపతిని కలిస్తే సరిపోతుంది కదా. అది కృష్ణ మందిరం అని చూడండి అక్కడ, చూపించండి, అదో పైన శ్రీకృష్ణ రాధాకృష్ణ విగ్రహం, అదే రాధాకృష్ణ విగ్రహం పైన కింద అచల గురు పూజ, వక్కలంక శ్రీరామూర్తి పరంపర అచల గురు వీళ్ళు కృష్ణ దేశ కేంద్రం చూడండి. ఇప్పుడు వారు పరిపూర్ణులు కాదని మనం ఎలా అంటాం చెప్పండి? ఇప్పుడు మాది అద్వైత సాంప్రదాయం అండి, మీరు అచల గురువులు, మా మందిరంలోకి మీరు రాకూడదని వాళ్ళు అన్నారా? లేదు. వాళ్ళు అనరు అని తెలిసిన వాడు పరిపూర్ణుడు. వీళ్ళు అడగనే లేదు ఆ మాట. పలానా రోజు మాకు పూజ ఉందండి మీరు ఉండాలని చెప్పారు కానీ అచల గురు పూజ మీ ఆశ్రమంలో చేస్తున్నామని వీళ్ళు అడగలేదు ఆయన్ని. ఇంకా నాకు మొహమాటం ఉంటది, నాకంతా మీకు తెలుసు కదా, నాకు సర్వం సమానం. నేను పోయి నేరుగా వారికి నమస్కరించి, ఇది గీతా మందిరం, నేను భగవద్గీత భక్తుడినండి, ఇది శివరామ దీక్ష సాంప్రదాయం అండి, మీకు ఏమన్నా అట్లాంటి పట్టింపులు ఉన్నాయా అని అడిగా. అయ్యో సర్వము గురుమయం అన్నప్పుడు గురువు లేని ప్రదేశం ఎక్కడుందండి, నేను వేరే శివరామ దీక్షలను వేరుగా, అద్వైతాన్ని వేరుగా చూసేటువంటి మా మనస్తత్వం నాకు లేదండి, మీరు మా ఆశ్రమానికి రావడమే గొప్ప విషయం, కాకపోతే నేను కాషాయం కట్టుకున్నాను, ఇది మా సాంప్రదాయం, మీరు వైట్ డ్రెస్ వేసుకున్నారు, అది మీ సాంప్రదాయం, మనం అంతా ఒక గురు బిడ్డలే కదండి అన్నాడు ఒకటే మాట. ఇంకంతే, సాష్టాంగ నమస్కారం ఆయనకి. అంతే కాదు గురుగారు, ఇప్పుడు మీరు చక్కగా ఇంత ముందే చెప్పారు, మొదలే చెప్పారు, ఊరికి అడిగారు కానీ ప్రశ్న లక్ష్యం ఒకటి, మూలమే తేడా, స్పర్శయోగం రెండిట్లోనే ఉంది, ఫలితం గ్రహించారు మీరు, అయిపోయింది అంతే, దాంట్లో ఇంకేం లేదు, ఇంక తేడా ఏముంది. కాబట్టి ఆ విధంగా జరిగినటువంటి నా అనుభవం ప్రకారం, ఈ అనుభవం కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చింది, చాలా మంది విమర్శించబట్టి పరిపూర్ణ దర్శిని గ్రంథం రాసేటప్పుడు శ్రీకృష్ణ దేశికేంద్రులు, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు ఒకటే అని అక్కడ చిన్న పుస్తకం రాయబడింది, ఇక్కడ నిరూపించబడింది. నేను నిరూపించలేదండి, అది కాలక్రమంలో అదే నిరూపించబడింది. ఇప్పుడు ఆయన ముద్రలో ఆయన పూజలు ఆయన అందుకుంటా ఉన్నాడు, అదే ప్లేస్ లో వెనకాల అచల గురువులు బ్యానర్ పెట్టారు. ఇప్పుడు అచల గురువు వేరే, అద్వైత గురువు వేరే అని నేను ఎలా అంటానండి? వేరే ఉండదండి, ఫలితం ఇంపార్టెంట్, మార్గం మన లక్ష్యం ఇంపార్టెంట్ అంతే. మరి ఆయన నేను ఏమై ఉన్నాననే టాపిక్ అద్భుతమైన సమాధానం ఇచ్చినటువంటి వీడియోలు మీ కట్ల ముందు ఉన్నాయి, మీ మొబైల్ ఉన్నాయి. ఆయన చాలా స్పష్టంగా అచల పరిపూర్ణ బోధ చేయగలడండి. కనుక కాషాయం కట్టారని, గడ్డం పెంచాడని, మీసాలు పెంచుంటాడు, గుడ్డు పెంచుంటాడు అని ఆయన వేరు మనం వేరు అనడం అజ్ఞానము. అలా విమర్శించినటువంటి వారికి తమ సంబంధిత ఫలితమే ఉంటుంది. అంతే కదా, వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ అనేటువంటిది లేదు. అందుకని నేను మీకు ప్రశ్న వేశాను చిన్న గ్రంథంలో, అచల పరిపూర్ణ ప్రబోధ అందరిదినా కొందరిదేనా? అందరిది అన్నప్పుడు మరి ఆయన కూడా పరిపూర్ణుడేనా? అసలు ఆయన అయ్యేనా అనేది ఏం లేదండి. ములుగుచ్చేదానికి సంధి లేకుండా ఉండే తత్వంలో పరిపూర్ణంగా అనేది ఉందే చెప్పండి మళ్ళీ. ఇప్పుడు అచల ప్రబోధం అందరిదా కొందరిదనే ప్రశ్న అనేది ఇప్పుడు పట్టాళ్ళు వేసుకోవాలి దీంట్లో. అందుకే ఎందుకు వేసానంటే, మీరు పరిపూర్ణ దర్శనికి పైన కృష్ణార్జునుడు బొమ్మ పెట్టడం ఏందండి, అది బాగలేదు.
మీ గురువు గారు తలపల మురత్నం గారు కదా, మీ సాంప్రదాయం అచల సాంప్రదాయం కదా, మీరు కవర్ పేజీ మీద కృష్ణార్జునుల బొమ్మ, అశ్వత్థ వృక్షం ఇవన్నీ ఎట్టేస్తారండి అని ప్రశ్నిస్తే అప్పుడు నేను ప్రశ్నించడం జరిగింది, మీ ఆశ్రమాల్లో మన అన్ని ఆశ్రమాల్లో కృష్ణ పరమాత్మ ఫోటో ఎందుకు పెట్టుకున్నారండి, తీసేయకూడదు అని చెప్పి. నగర సంకీర్తనకి కృష్ణ పరమాత్మ ఫోటో ఎత్తుకుని ఊరి మీద వసూలు చేసుకొచ్చుకుంటారు, అప్పుడు ఎందుకు ఆయన ఫోటో వాడతారు? కృష్ణ పరమాత్మ ఫోటో ముందర పెట్టుకొని దాని పక్కన శివరామ దీక్షితుల ఫోటో పెట్టుకుని నగర సంకీర్తనలో పూజలకు డబ్బులు తెచ్చుకొని వచ్చుకుంటాం కదా, మరి అప్పుడు కృష్ణ పరమాత్మ ఎందుకు పెట్టుకున్నారు? కాబట్టి ఈ తేడా అంతా అందరికీ అర్థం అవ్వాలనే విషయంతో ఆ చిన్న గ్రంథం రాయబడిందండి. కనుక ఇద్దరి మధ్య తేడా చూసేవాడే తేడాగాడు, అంతే. సమానంగా చూసేవాడు రెండో నేను, అంతే. ఏమనకుండా ఉండేవాడే మొదటి నేను, అదే పరిపూర్ణము, అది పరిపూర్ణుడు. అటు కాకుండా తేడా చూసిన వాళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళకు సంబంధిత ఫలితం ఉంటుందని, అది పుణ్యమా పాపం నాకు తెలియదండి. మంచిగా ఉండే వాళ్ళకు పుణ్యఫలం వస్తుంది, చెడ్డగా ఉండే వాళ్ళకు పాప ఫలం వస్తుంది. ఇద్దరికి జన్మ అయితే గ్యారంటీ అండి, గ్యారంటీ. శంకరాచార్యులైనా అచల గురువు ఎలా ఉంటారో ఆయన అట్టగా వ్యవహరిస్తాడు. కాబట్టి మరి రచయితకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాగల 18 నిమిషాల్లో మనకు సమాపనోత్సవం 3, రేపు 2, ఎల్లుండి 1. సమాపనోత్సవాన్ని 3 రకాలుగా డివైడ్ చేశాను. మీకు ఇప్పుడు నిన్న గురు పరంపర పూర్తయింది, ఈ రోజు తుది పలుకులు 3, 2, 1. ఈ రోజు 3, రేపు 2, ఎల్లుండి 1. కాబట్టి చూడండి ఓ శ్రోతలారా, ఆమెల్లరూ తల్లి వలె ప్రేమ పూర్ణులై వాటన్నిటినీ మీ ఉదరమందు పెట్టుకొని నేను చెప్పినటువంటి ఆ యొక్క నా వ్యాఖ్యానంలో ఉన్నటువంటి తప్పులన్నిటినీ మీరు అన్యదా భావించకుండా ఉండేదరుగాక అని నేను అడిగినానండి. నెక్స్ట్ ఈరోజు చూడండి, శబ్దములు ఎట్ట ప్రయోగించాలో నాకు తెలియదండి. ఇందాక మీరు అడిగిన ప్రశ్న కూడా నా అనుభవంలో ఉన్నట్లుగా నా నోట్లో నుంచి బయటకు వచ్చేసింది, ఒక రేడియో పెట్లో నుంచి పాట వచ్చినట్టుగా. శబ్దం ఎట్లా ప్రయోగించాలో నాకు తెలియదు, సిద్ధాంతంలో ఎట్లా జీవించాలా, ఎట్లా స్థిరీకరించాలో నాకు తెలియదు. నేను ఏ సిద్ధాంతానికి నేను ప్రవర్తకుడు కాదు, కానీ అన్ని సిద్ధాంతాల్లో ఉండే అనుపానువులను తెలుసుకునే ప్రయత్నంలో మాత్రమే ఉన్నాను. ఏది అలంకారం అంటారు, ఏది అలంకారం కాదంటారు, వీటి గురించి నాకు కొంచెం కూడా తెలియదు. నేను ఈ పుడుపుడు నాగేశ్వరరావు గారు ఆడిస్తున్నటువంటి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నటువంటి వారినే శ్రీకృష్ణ పరమాత్మగా భావించి, వారిని సూత్రధారునిగా భావించి, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి క్రమంలో ఒక కొయ్య బొమ్మను సూత్రధారుడు ఆడిస్తా ఉంటే ఆ కొయ్య బొమ్మ ఎట్లా చిందులు తొక్కుతుందో ఆ విధంగా పరిపూర్ణ దర్శిని రాసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ పుడుపుడు నాగేశ్వరరావు ఆడించారు, ఇక్కడ ఆయన ఆడించిన తర్వాత మళ్ళీ మీరు పట్టుకుని నన్ను ఆడిస్తున్నారు. మీరు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు ఒక కొయ్య బొమ్మ తోలు బొమ్మలాట ఆడేటువంటి వాడు ఎట్లాగైతే వాని కంట్రోల్లో ఈ కొయ్య బొమ్మ ఉంటుందో ఆ విధంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే దేహంలో ప్రశ్నిస్తా ఉంటే నేను సమాధానం చెప్తూ ఉంటే దానికి ఊతగా జ్ఞానేశ్వరిని తీసుకున్నానే తప్ప ప్రశ్నించేవాడు ఎప్పుడు కృష్ణుడు గారు. ఎవరైతారు ప్రశ్నించేవాడు? ప్రశ్నించేవాడు ఎప్పుడు శిష్యుడు అర్జునుడు అవుతాడు. మరి అదే కదా ఇప్పుడు నేను చెప్పింది కూడా. కృష్ణుడు, అర్జునుడు, వ్యాసుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదండి. వీళ్ళు ముగ్గురు కాదండి. రైట్ ఓకే అండి, అర్థమైంది. వెళ్ళొచ్చా? క్లియర్. కాబట్టి ఆడించేవాడు ఆడినట్టు మనం ఇద్దరు ఆడుతున్నాం. అదే క్లియర్ అర్థమైంది. ఆడించేవాడు మీలోనూ ఆయనే, నాలోనూ ఆయన. మన ఇద్దరు ఒకరా ఇద్దరున్నారే, మళ్ళీ 2 ఉంటే మళ్ళీ కష్టం అయిపోతుంది. వ్యాసుల్లోనే అన్ని ఉన్నాయి, అన్ని పాత్రలు ఉన్నాయి. ఇది మీరు అదే చెప్పేది, నేను మీలోనే అన్ని ఉన్నాయి. అవునండి, వ్యాసులు వేరు మీరు వేరు కాదండి. నాకు అదేనండి, ఉదాహరణకు అట్లా చెప్పాలంతే. అంతే తప్ప నన్ను ముందు పెట్టి వాస్తవానికి ఇదంతా కూడా నా గురుదేవులు అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపులైనటువంటి, వ్యాస భగవాన్ స్వరూపులైనటువంటి, శివరామ దీక్ష స్వరూపులైనటువంటి అని చెప్పబనలే. మీకు అర్థం కావడం కోసం నా గురుదేవులే ఈ మాటలన్నింటినీ మీ ద్వారా నా ద్వారా చెప్పిస్తున్నారు. కాబట్టి నన్ను విశేషంగా అనుగ్రహించమని ఈ గ్రంథంలో చేసినటువంటి వ్యాఖ్యానంలో పూజారి వెంకటేశం ద్వారా ఏ గుణదోషాలు కనిపించినప్పటికీ
దాన్ని మీరు కన్న తల్లిలాగా కప్పిపుచ్చుకొని నిజాన్నే గ్రహించండి. ఏ గురుదేవులైతే నన్ను కేవలము గ్రంథవాహకునిగానే వినియోగించారో నన్ను మీరు అలాగే చూడాలి. పూజారి వెంకటేశం దేనికి నియమించబడ్డాడు? ఈ వ్యాఖ్యానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సద్గురు అనుగ్రహంతో నియమించబడ్డారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పొగడతలు తిట్లు రెండు ఉన్నాయనుకోండి, నాకు సంబంధం లేదు, ద్వంద్వము అది. నన్ను మీరు పొగిడినా నేను తీసుకునేది లేదు, నేను తిగిడినా తీసుకునేది లేదు. నిన్నే చెప్పాను కదా, ఒక ఆమె అష్టోత్తర శతనామాలు రాశారు, ఒక ఆమె మూర్ఖుడు అని తిట్టుకున్నాడు ఒక ఆయన. వీళ్ళిద్దరికీ దాని తగిన ఫలితాలు ఉంటాయండి. నాకు రెండు అవసరం లేదండి. కాబట్టి హీన గుణము కలిగిన నాలాంటి వారు బాగా గమనించండి. మహాత్ముల సభలో ఈ యొక్క అంతర్జాతీయ వేదిక పైన ప్రత్యక్ష ప్రమాణంగా పరిపూర్ణులుగా నాకు కనిపిస్తున్నటువంటి మీ ముందు ఈ యొక్క అంతర్జాతీయ వేదిక పైన మరి నేను పూర్ణ గుణయుక్తుడు కాకుండా ఉండినప్పటికీ, ఎన్నో ఉదాహరణలు నా జీవితంలో నుంచి చెబుతున్నప్పటికీ, ఎంతో చనువు వలన మీరు విన్నప్పటికీ మీకు కొన్ని విషయాల్లో నా మీద మీకు కోపం వచ్చి ఉంటది. ఎప్పుడైనా వచ్చి ఉంటది. ఉంటది, నాకు కూడా ఉంటది. నేను చెక్ చేసుకుంటే తెలుస్తుంది. అంటే ఇప్పుడు చెక్ చేసుకునే స్థితిలో మీరు లేరు కాబట్టి అటు అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి స్పర్శమని స్పర్శించినప్పటికీ ఇనుము బంగారం కాలేదనుకో, అది ఇనుము కాదా, ఇంకా ఇనుము కాలేదని అర్థం, మట్టి అని అర్థం. బాగా గమనించండి. స్పర్శమని తాకినప్పటికీ ఇనుము బంగారం కాకపోతే అది ఇనుము కాదని అర్థం. అట్లా మీ సాంగత్యంలో కూడా నేను పరిపూర్ణం తెలుసుకోలేదంటే ఇంకా నేను పరిపక్వత చెందలేదని అర్థం. అట్లా అందరూ అట్లా అర్థం చేసుకోవాలండి. కాబట్టి వాగులన్నీ పోయి గంగలో కలిసిన తర్వాత కూడా ఇంకా గంగా నది పేరు రాలేదంటే ఇంకా గంగా నదిలో కలవలేదని అర్థం. అది గుర్తు బాగా గమనించండి. పిల్లకాలవా ఏమి ఇంకా నేను పవిత్రం కాలేదంటే ఇంకా గంగా నదిలో కలవలేదు. ముండా ఆలోచించి బాగా, ఇంకా కంపు కొడతా ఉంది అంటే ఇంకా గంగా నదిలో కలవలేదు నాయన. గంగా నదిలో కలిసిన తర్వాత మళ్ళీ మురికి వాసనే ఉండదు. అవును. అప్పుడు నేను గంగా నది అని చెప్పేటోళ్ళు ఉండరు. పట్టుకోండి, మీరు ఇప్పుడు బాగా పట్టుకోగలరు. ఎందుకంటే మీకు ఏమంటారు, పరిపక్వత చెందాననేటువంటి జ్ఞప్తి లేదు. సాక్షాత్తు పరిపూర్ణమే మీకు ప్రత్యక్షం. మీరు పరిపూర్ణుడుగా ప్రత్యక్షం. గమనించండి. ఇప్పటికి కూడా వాటికి గల గంగారూపం లభించలేదని వాటి దోషాలని మరి ఇప్పుడు ఎన్నగలం మనం? మురికి నీళ్లలోనే గంగా నదిని సందర్శించగల పరిపూర్ణులు ఇప్పుడు ప్రత్యక్ష శ్రోత. నేను అతి భాగ్యవశమున మీ వంటి ప్రత్యక్ష శ్రోతలైనటువంటి మహాత్ముల చరణ సన్నిధానానికి వచ్చేసినాక ఇంకా నాకు ఈ ప్రపంచంలో కావాల్సింది ఏముంటుంది తండ్రి? అవనిలోన ఎవని చేత ఎవని యదే, చూడండి, అవనిలోన ఎవని యదే, ఎవని ఎదలోనైతే ఈ సూచన జరిగిందో ఇంకా అతనుగా ఎలా ఉంటాడండి? మీ యొక్క ప్రత్యక్ష పరమాత్ములైనటువంటి ప్రత్యక్షంగా పరిపూర్ణులని అంతర్జాతీయ వేదికలో ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటటువంటి పరిపూర్ణుడితో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఎరుక మిగిలి ఉంటుందని నేను ఎలా చెబుతానండి? ఓ సద్గురు స్వరూపులైనటువంటి ప్రత్యక్ష శ్రోతల్లారా, మీరే నాకు మహాత్ముల సాన్నిధ్యాన్ని లభింపజేశారు. ఎట్లంటారేమో, ప్రారంభంలో మీకు ఎన్ని ప్రశ్నలు వాళ్ళు రాసేలేదు, మళ్ళీ వాళ్ళ ప్రశ్నలంతా మీరే ఎందుకు ఎన్నోసార్లు వేయలేదా? ఇందువల్ల నా మనసులో ఉండే సందేహాలన్నీ పోయినాయి. తప్పు మనసే పోయింది. ఓ మహాత్ములారా, మీ వంటి పుట్టిల్లు నాకు లభించిన తర్వాత నేను ఈ గ్రంథ వ్యాఖ్యానం అనే చనువుతో కూడి ఎంతో హఠంతో మీకు ఎన్నో విషయాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటానేమో తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని గురించి వర్ణించేదానికి మాత్రం నాకు రాదండి. మిమ్మల్ని వర్ణించేదానికి నాకు నేను ఉండాలి, రెండో వాడు ఉండాలి కదా. ఒక అచల పరిపూర్ణ సద్గురుమూర్తిని, ఇది జ్ఞానయజ్ఞం వింటున్నటువంటి ప్రత్యక్ష ప్రమాణమైన పరిపూర్ణుని వర్ణించడం అంటే మాట్లాడుకున్నారా? అయ్యోయ్యో, బంగారంతో భూమి అంతా కప్పేయచ్చు కావాలంటే.
మేరు పర్వతంతో సమానంగా చింతామణి పర్వతాన్ని తెచ్చి మీకు ఇవ్వచ్చు కావాలంటే, నేను రెండో వాడుగా ఉంటే. అంతే. ఇప్పుడు ఎట్టాకు అచల పరిపూర్ణుడు అనేవాడు ఇప్పుడు ఈయన జ్ఞానేశ్వరం ఉన్నారంటే ఎవరి కోసం ఇదంతా చెప్పారంటే రెండో వాడి కోసమే చెప్పారు ఇదంతా. అవును, రెండో వాడు జ్ఞానేశ్వర అయిన తర్వాత చెప్పేది ఏముండదు, ఆ రెండో వాడు మొదటి అయితే చెప్పేది ఆయన చెప్పేది ఉండదు, ఇది వినేది ఉండదు. కాబట్టి దాన్ని పోలిక చేసేదానికి కుదరదని చెప్తున్నారు 5-6 ఉదాహరణలు. కుదరదు. అవును, కుదరదని చెప్పేదానికి ఉదాహరణలు. భూమి అంతా బంగారంతో కప్పేయచ్చు 1, కుదరదు. మేరు పర్వతంతో సమానంగా చింతామణులు నింపొచ్చు 2, అది కూడా కుదరదు. అవునండి. సప్త సముద్రాల్లో ఉండే ఉప్పు నీళ్ళు తీసేసి అమృతంతో నింపేయచ్చు 3, అది కూడా కుదరదు. కానీ సహజమే అంటున్నాడు, ఎందుకంటే పరిపూర్ణుడు అనేది అన్నిటికంటే అల్టిమేట్ పాయింట్ అని చెప్పేటువంటి ఉదాహరణ. అంతేనండి. నెంబర్ 4, చిన్న చిన్న నక్షత్రాలను కూడా చంద్రుడిలాగా మార్చేయచ్చు, కుదరదు. కల్పవృక్షాల తోటంతా నాటి మీకు ఎత్తుకొచ్చి నేను గిఫ్ట్ గా ఇవ్వచ్చు, కుదరదు. పూజారి వెంకటేశ్వర కల్పితం, నేనే కల్పవృక్షం, మళ్ళీ కొత్తగా వృక్షం ఆడింది. కానీ అవన్నీ కావాలంటే కూడా కుదురుతుంది. కానీ ఈ భగవద్గీత రహస్యాన్ని మాత్రం సహజంగా మీకు చెప్పడానికి నాకు వీలు కాదండి. కానీ మీకు చెప్పగలిగానంటే అది మా సద్గురుదేవులే మీకు చెప్పారండి. అంతే. అయినప్పటికీ నా వంటి మోగోడు ప్రతిరోజు చెప్పేది మీకు ఇదే కదా. మరి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఈ శ్లోకం ఉంది భగవద్గీత మహాత్మ్యంలో ముందు. దాన్నే నేను మీకు ప్రతిరోజు గేయంలో చెప్తాను. ఇది పెద్ద రహస్యమేం కాదు, బట్టబయలే. మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. అదే ఇక్కడ రాసిండేది కూడా. నాలాంటి మూగవాడు జ్ఞానేశ్వరి భగవద్గీతను ఇంత చక్కగా వివరించినాడు అంటే అది మీరందరూ ప్రత్యక్షంగా కూడా చూశారు. అది అవునండి. ఈ పుస్తకం మీ దగ్గర అంతకుముందు కూడా మీ ఇంట్లో ఉండే. అవునండి. కానీ సీల్ ఇప్పలేదు. అవును. ఒక 100 మంది నాకు ఫోన్ చేసి ఉంటారండి, ఈ పుస్తకం మా ఇంట్లో ఉంది, ఇంతవరకు సీల్ ఇప్పలేదు, ఇప్పుడే బూజు దులిపామని. జ్ఞానయజ్ఞం మొదలైన తర్వాత 2023 ఎడిషన్ వచ్చింది చూసుకోండి. ఇప్పుడు నవరత్న బుక్ హౌస్ లో అసలు దీనికి మీకు అదొక సందేహం ఇప్పుడు పోగొట్టుకుందాము. లలితాదేవి గారి పుస్తకానికి ఈ పుస్తకానికి పెద్ద తేడా లేదండి. 2-3 సార్లు మీకు ప్రింట్ మిస్టేక్ కరెక్షన్ చేసినాను, ఒక్కటి తప్ప ఇంక మీదంతా సేమ్ టు సేమ్ అండి. అటల అని ఉంది, అచల అని పెట్టాను. అటల నిష్ఠ అని ఉంటే అది చా పెట్టాను మొన్న. మీదంతా సేమ్ టు సేమ్ అండి. మరి భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో నవరత్న బుక్ హౌస్ వాళ్ళు 3 సార్లు దీన్ని తిరిగి రీప్రింట్ చేయడం ఈ పుస్తకానికి. మరి జ్ఞాన యజ్ఞం అందరికి అర్థమైంది అనేది అదే రుజువు తప్ప నేను కాదండి. చాలా ముఖ్యం ఇది. కానీ గురుగారు, జ్ఞానేశ్వరులు ఉన్నారు, మీరున్నారు, నేనున్నాను, మిగతా శ్రోతలందరూ ఉన్నారు. ఈ ప్రక్రియ అంతా కలిసిపోయి ఏమంటామా దీన్ని? ప్రక్రియని లేనిరుక అంటామండి. లేనిరుక, అంతే కదా. ప్రక్రియకి అటాచ్ అయ్యి నాగేశ్వర ప్రసాద్ మీరు కాదు. అవును. ఈ జ్ఞానేశ్వరి అనే అపారమైన సాగరాన్ని ఇప్పుడు దాటి ఇప్పుడు మీరు కీర్తి పతాకాన్ని చేతపుచ్చుకుని ఆనంద ఉబ్బిప్పుపై నాట్యం నడుస్తున్నారు కాబట్టి మీకు సందేహం వచ్చింది. ఎందుకంటే మీకు ఆనందం పట్టలేకుంటున్నారు. మేరు పర్వతంతో సమానంగా కనిపించే, ప్రచండముగా కనిపించేటువంటి విశాలమైన కలశము కలిగినట్టు గీతా మందిరం మొత్తాన్ని రాసి జ్ఞానేశ్వరి ఇస్తే మనం చెప్తున్నాం, కానీ మనం తెలుసుకునేవాడు లేకపోతే అదే తెలుసుకోవడం. దాంట్లో శ్రీ సద్గురుదేవులు మరి ఈ విగ్రహాన్ని స్థాపించి ఈ రాతి విగ్రహంలో రమణీయమైనటువంటి వ్యాఖ్యానాన్ని పలికించి తలపలమురత్నం గారు కదా. ప్రక్రియతో నాకు పని ఏమి, నేను ఏడుండా ప్రక్రియ చేసి చూసేదానికి. ఈ విగ్రహాన్ని పలికించినటువంటి వారు తలపలమురత్నం గారు కదండి. మరి జ్ఞానేశ్వరి భగవద్గీతను ఇంత స్పష్టంగా పూజించగలగడం, వ్యాఖ్యానం చేయగలగడం అంతా కూడా ఆ తలపలమురత్నం గారి కృపే కదండి. మరి గీత వంటి నిర్మలము శుద్ధము అయినటువంటి తల్లిని మరచి వ్యాకులత చేత నా ఇంట్లోనే గీత పెట్టుకొని నేనే సీలిప్పకుండా ఇన్ని రోజులు పూజ గదిలో పెట్టి పూజ చేస్తూ ఉంటే మీ వంటి వారి ప్రశ్నలతో ఒక పిల్లవాడిని తల్లి మళ్ళా ఎట్లా కలుసుకుని ఆకలితో ఉండేటువంటి పిల్లవాడికి తల్లి కలుసుకొని పాలిస్తే అతను ఎంత ఊరట చెందుతాడో, మరి కావూరు నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నల వల్ల అంత ఊరట చెందానని చెప్పడానికి నేను ఉన్నానా?
వినడానికి మీరున్నారా? అంతేనండి. కాబట్టి ఇంత స్పష్టంగా మీరు ప్రశ్నించారు, నేను సమాధానాలు చెప్పగలిగాను అంటే ఇది మన ఇద్దరం కూడా ఒక తోలు బొమ్మలాట్లో ఉండేటువంటి బొమ్మల లాంటి వాళ్ళండి. అంతే గురుగారు. ఆ సద్గురుమూర్తి ఏమీ పని చేయడు, అట్టని ఊరికే ఉండడండి. ఆ సద్గురుమూర్తి మన ఇద్దరి చేత ఇంత గొప్ప యజ్ఞం చేయించాడని ఆయన కర్తగా భావిస్తే అప్పుడు మన ఎరుకండి, అప్పుడు ఎరుకవుతుందండి ఇది. కాబట్టి అది తెలిసిన తర్వాత ఇంక తెలియవలసిందే మిగలదండి. ఉంటుంది. ఏ బోధైనా కూడా ద్వంద్వముక్తం చేయడానికి, ద్వంద్వాతీతం చేయడానికి. ద్వంద్వాతీతం అయిన తర్వాత ఇంకా ద్వంద్వాతీతాన్ని తెలుసుకున్నాడు ఆడ ఉండడండి. ద్వంద్వాతీతం మాత్రం ఉంటుంది. అప్పుడు నాగేశ్వర ప్రసాద్ ఉండడు, కావూరు నాగేశ్వర ప్రసాద్ ఉండడు, పూజారి వెంకటేశ్వర ఉండడు, ఆడ శివరాత్రులు ఉండడు, యజ్ఞం ఉండదు. అంతే గురుగారు. మరి అందుకే కదా డైలీ మీకు లేకనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న జ్ఞానయజ్ఞం అని చెప్పాలి మీకు. కాబట్టి మరి సమాపనోత్సవం 3, 2, 1 అందులో 3 ఈరోజు పూర్తిగా వస్తుంది చూడండి. నేను సజ్జనులైనటువంటి మీ ఆచార వ్యవహారములను విచారించి మాత్రమే ఈ మాటలన్నీ చెప్పాను తప్ప ఇది స్వయంగా పూజారి వెంకటేశ్వర మాటలు కాదండి. సాజన్మ సాకార సద్గురుమూర్తి శ్రీమించు నచల ప్రవక్త తలపల మునిరత్నం గారు కావూరి నాగేశ్వర ప్రసాద్ నుంచి ప్రశ్నిస్తుంటే స్వయంగా ఈ జ్ఞానదేవుని హద్దు లేని మాటలను జ్ఞానేశ్వర్ రాసినటువంటి భగవద్గీతను మీకు అవగాహన అయ్యే విధంగా నాలో నుంచి కూడా సజన్మ సాకార సద్గురుమూర్తి అయినటువంటి ఆ తలపల మునిరత్నం గారు పలికించిందే తప్ప ఇంకా నేను మీకేం చెప్పలేనండి. కేవలం సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురు తలపల మునిరత్నం గారు మీలో నుంచి నన్ను ఆదరించడం వల్ల మాత్రమే నేడు ఈ గ్రంథానికి సమాపన ఉత్సవము చేయగలుగుతున్నాను. అట్లా చూడండి, అక్కడికి ఈరోజు అండి ఈ సమాపన ఉత్సవం ఇప్పుడు ఆరంభం, ఎల్లుండి సమాప్తం, సోమవారం సమాప్తం అవుతుందండి. కనుక ఈ సమాపనోత్సవానికి కారణం ప్రత్యక్ష శ్రోతలలోని నా సద్గురుమూర్తి తలపల మునిరత్నం గారు నాలో పరకాయ ప్రవేశం చేసి చెప్పడమే కారణంగా మీకు తెలియజేస్తూ, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. గురుభక్తి గల వారికి గురు కృపా కటాక్ష వీక్షణముల గీతార్థ సందేశము తప్పక పరమపద ప్రాప్తియగును. సద్గురుని ఈ పలుకులు సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై నా చేత చెప్పకనే చెప్పించెనే. సద్గురాత్మ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం